అన్న నమస్కారం అన్న. నమస్తే. ఇబ్బంది పడుతుర్రా కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకోవడానికి నిన్న జరిగిన సభతోటి? ఇబ్బంది పడతాం అంటే పెద్ద ఎత్తున జరిగింది ప్రతిపక్ష సభ. కొండంత రాగం తీసి తుస్సుమనండి నిన్న. అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఏమనుకున్నారు, 14 నెలల తర్వాత బయటకు వస్తాడు, అసెంబ్లీకి రాడా, ఏ సమస్య వరదలు వచ్చినా రాడా, ప్రజలకు ఇబ్బందులు వచ్చినా మాట్లాడా, కనీసం సూచనలు చేయడా. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీకి రండి, మీ అనుభవం కావాలి, మాకు సూచనలు చేయండి. సరే కేసుల అంశం విచారణ సంస్థలు చేస్తాయి, కానీ మీకున్న అనుభవాన్ని పంచండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆహ్వానించినా అసెంబ్లీకి రాలే. సొమ్ము ఒకటి ప్రజలేమో జీతాలు ఇస్తాండి, జీతభత్యాలు ప్రజలు ఇచ్చి మంచి చేయమంటే ఫామ్ హౌస్లో పడుకుంటాండి. కాబట్టి 14 నెలలు 15 నెలల తర్వాత వరంగల్ సభ పెట్టి ఏం సాధించినాం మనం, ప్రజలకు ఏం సందేశం ఇచ్చినాం అంటున్నా. అసలు అది సభేనా అంటుండు కదా, ఎందుకు రావాలి అసెంబ్లీకి, బాధ్యత అది. అసలు నిజంగా స్పీకర్ ఎందుకు రావాలి, మీరేం సాధించారు, మీ మాటలు వినడానికి రావాలా, అనర్హత వేటు పడిద్దని చెప్పి 2 సార్లు వచ్చినావు. అంటే ప్రజలేమో నీకు జీతభత్యాలు ఇస్తారు, వాళ్ళు పన్నులు కట్టి ఓ ప్రతిపక్ష నాయకుడుగా ఇచ్చినప్పుడు నీ బాధ్యత, నీ కర్తవ్యం అసెంబ్లీకి పోయి మాట్లాడవా? నేను ఎమ్మెల్యే గజ్వేల్ ప్రజలు ఎందుకు చేశారు, ఎమ్మెల్యే పిల్లలు అడిగే ప్రశ్నకి సమానం చెప్తారు, నాకేం చెప్తాడు అంటే అది కాదు విషయం. మనసులో ఏముందంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని చూడలేక, జీర్ణించుకోలేక, రేవంత్ రెడ్డిని చూస్తే జర్రీలు తేళ్లు బారినట్టు ఉంటుంది. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు అనుకోండి, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావద్దు అనుకోండి, క్షుద్ధ పూజలు కూడా చేసిండు నాకు తెలిసి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావద్దని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ గారు క్షుద్ర పూజలు కూడా చేసినట్టు మనం గతంలో చర్చించి చాలా మీడియాలో వచ్చినాయి. అన్నీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే క్షుద్ర దేవతలు కూడా కనికరించలే కేసీఆర్ గారిని. కాబట్టి ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేక ఎందుకు రావాలని పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అంత ఆ వయసులో నిన్న నా సభ గురించి చర్చిద్దాం. అసలు ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు చంపేశారు? అక్టోబర్ 5వ తారీఖు 2022 సంవత్సరంలో చంపేశారు. సమాధి కూడా చేసేశారు. సమాధి చేసి అక్టోబర్ 5వ తారీఖు 2022 టీఆర్ఎస్ లేదు, ఉద్యమ పార్టీ లేదు, అసలు తెలంగాణ పదమే లేదు అని చెప్పి భారత రాష్ట్ర సమితి అని చెప్పి తీసుకొచ్చారు. అక్టోబర్ 5, 2022 భారత రాష్ట్ర సమితి పుట్టింది. సరే, ఈ ఏప్రిల్ 27ని జరుపుతున్నారంటే సంస్మరణ సభ అవుతుంది, అది సంతాప సభ అవుతుంది. ఎందుకంటే లేదు కదా, పార్టీ లేదు కదా, ఎన్నికల సంఘంలోనే పేరు మార్చేశారు మొత్తం. దాని ఉనికినే అస్తిత్వాన్ని చంపి సమాధి చేసినప్పుడు ఏ విధంగా రజతోత్సవాలు అవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. అసలు అవుతుందా? కాదు. ఒకవేళ బీఆర్ఎస్ జరపాలంటే అక్టోబర్ 5వ తారీఖున జరపాలి. కాబట్టి ఇది తికమక మకతిక, వాళ్ళు తికమకబడి జనాన్ని తికమక చేసే. సరే, ఏదైనా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ మా పార్టీ అన్న అయిపోతుంది. చంపేశారు కదా, తెలంగాణ పదమే లేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీలో, ఒక ఉద్యమ పార్టీలో తెలంగాణ పదమే లేదు, ఉద్యమకారుల స్మరణే లేదు. ఉద్యమకారు శ్రీకాంతాచార్యని తలుచుకోనరా? చెప్పండి, ఏడన్నా మాట్లాడినరా? త్యాగాల్లో వేలు అవుతుంది. పాచింతకాయ పచ్చడి ప్రసంగం, పసలేని ప్రసంగం, అంతా నస. జనాలు మొత్తం విసిగిపోయారు. దానికి 200 కోట్ల ఖర్చు, 200 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని మొత్తం కూడా తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి 2 వ్యక్తులు 2 రావులు మాట్లాడటం కోసం అన్నట్టుంది సభ. ఒకటి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సామాజిక వర్గం, ఇంకొకటి చంద్రశేఖర్ రావు. 2 రావుల కోసం అక్కడ సభ పెట్టినట్టే ఉంది తప్ప సమాజంలో ఉన్న తెలంగాణ పేద ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఏమైనా మాట్లాడారు? అంతమంది జనాలు ఎందుకు పోయినట్టు? దాదాపు 20 లక్షల మంది వచ్చారని చెప్పుకున్నారు. ఎంతమంది వచ్చారు? తిప్పి కొడితే 2 లక్షల మంది కొడలేదు. 20 లక్షలు అంటారు. 20 లక్షల బట్టే అంత స్థాయి ఉంది అక్కడ, చోటు ఉందా? తిప్పి కొడితే వెనక కుర్చీలన్నీ ఖాళీలే ఉన్నాయి. వెనక చూడండి, వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మొత్తం ముందు భాగంలో నిండింది, వెనక భాగం మొత్తం కూడా కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు కూడా మొత్తం ఖాళీలే ఉన్నాయి. ఇక దాన్ని మింగలేక కక్కలేక సభ విజయవంతం. అరే సభ ఫెయిల్ అని చెప్పి జనం చెప్తుంటే, కొండంత రాగం చేసి తుస్తుమంటే కేసీఆర్ ప్రసంగంలో పసలేదని జనం చెప్తుంటే, మొత్తం నసే ఉందని చెప్తుంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడే దాదాపు రోడ్ల పొంటే ఒక 4-5 లక్షల మందిని ఆపిరు పోలీసు వాళ్ళు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి. ఎర్రబెల్లి మాటలు ఎట్లుంటాయి? అవి కోటలు దాటుతాయి. ఎర్రబెల్లి మాటలు కూడా పట్టించుకుంటాం. అది అసలు ఎర్రబెల్లి ఒక ఉద్యమకారుడా? అంత పెద్ద సభ పెట్టేటప్పుడు ఉద్యమ ద్రోహి ఎర్రబెల్లి ఒక సుదర్శన్ రెడ్డినో, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరున్న వాళ్ళతోనో మాట్లాడిస్తే ఒక అందం ఉండేది, చందం ఉండేదే. ఉద్యమ ద్రోహిని పట్టుకొచ్చి సభ ప్రారంభించమని చెప్పడం ఇంతకన్నా ద్రోహం ఏముంది చెప్పండి? అందుకే సంతాప సభ పెట్టాలన్న. ఆ సభ మొత్తం కూడా ఏడుపులు, కేసీఆర్ ఏడుపులు, కళ్ళెంబటి నీళ్ళు, అధికారం పోయింది,
మళ్ళీ అధికారంలోకి వస్తాము రామైన ఆవేదన ఆయన కళ్ళల్లో కనపడుతుంది తప్ప పేద ప్రజలకు మేలు జరుగుతుంది. నాకు నా కళ్ళ ముందు తెలంగాణ ఆగమైపోతుండే చూసి బాధ అవుతుంది. ఏం ఆగమైంది? చూసి బాధ ఎట్లా ఆగమైంది అంటారు. ఈయన భారత రియల్ ఎస్టేట్ సమితి పేరుతో బీఆర్ఎస్ అని చెప్పి భారత రియల్ ఎస్టేట్ సమితి, బీఆర్ఎస్ కాదు అది, ఓకే, రియల్ ఎస్టేట్ సమితి వీళ్ళ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తెలంగాణలో ప్రభుత్వ భూముల్ని ధరణిలో దాదాపు 17-18 లక్షలు ఉంటే 2.5 లక్షల భూములు ఇప్పటికీ తెలియదు, ఎడిపోయినా తెలియదు. వాటన్నిటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చెరువులు కుంటలు రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు కట్టి సామాన్య ప్రజల్ని మోసం చేసి తక్కువ రేటుకు వస్తున్న రాండని కొనిపించి తర్వాత అక్కడ తప్పుడు కట్టడాలని తెలిసి ప్రజలందరూ మోసపోతే రాష్ట్ర ప్రభుత్వం చైతన్యం చేసింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మోసాలని బట్టబయలు చేసే విధంగా ఇక్కడ కట్టాలి, ఇక్కడ కొనాలి, ఈ కుంటలో కొనొద్దు, ఈ చెరువులో కొనొద్దు అని చెప్పి ప్రజలందరికీ భూములపైన చెరువు శిఖాలపైన బఫర్ జోన్లపైన అవగాహన కలిగించినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్. దాన్ని మొత్తం కూడా చెరువులు గుట్టలు కుంటలు పీల్చి పిప్పు చేసి పిండి చేసి మొత్తం దోచుకొని ఇలా కేసీఆర్ ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతే అందుకే ఏమంటాడు మళ్ళా మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు, ఇది మా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ల కోసం పనిచేయదు. చెప్తున్నాం కదా, బరాబర్ వ్యాపారస్తుల కోసం పనిచేయదు, పెద్ద పారిశ్రామికవేత్తల కోసం పనిచేయదు. మా ప్రభుత్వం పేద ప్రజల కోసం, సామాన్యుల పురోగతి కోసం, మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తా. కానీ బడాబాబులు శ్రీమంతులకి వాళ్ళకి పనిచేయదు మా ప్రభుత్వం. వాళ్ళు ఏమన్నా అనుకోని అందుకే మన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుంటల్లో చెరువుల్లో కడితే కట్టని చట్ట ప్రకారం పోవాలంటారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రజల కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం. బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు అంటున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మేము ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తాం కొనుగోలు చేయండి అని బీఆర్ఎస్ నాయకులు అడిగినట్టు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళతో చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నా సరే మేము పేద ప్రజల కోసమే పనిచేస్తాం, పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే. ఎక్కడన్నా మరి పేద ప్రజల కోసం పనిచేస్తే సంవత్సరంన్నర కాలంలో అంతమంది జనాలు ఎందుకు వస్తారు? రెండు ప్రజలు కూడా చూస్తారు. సప్పం ఎండాకాలం పనులనే యాసంగి పంటలు అయిపోయినాయి, మొత్తం కూడా వరిచేయాలని కూడా మళ్ళీ వానాకాలం పంటలు రెడీ చేసుకోవాలా. ఖాళీగా ఉన్నారు, పోతారు, పిలుస్తారు. ఏముంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మన్ను లేదు, మశానం లేదు. వ్యతిరేకత 14 నెలల్లో వస్తుందా? 14 నెలల్లో వస్తుందా అన్న వ్యతిరేకత? సంవత్సరంలోనే వచ్చింది. దుష్ప్రచారం, అది విష ప్రచారం. కేటీఆర్ అంటే ఇక్కడ పొద్దున లేస్తే సామాజిక మాధ్యమంలో జనాలు తిట్టేదంటే వాస్తవం, జనాలు తిట్టే దాంట్లో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. గుర్తుపెట్టు, కొంతమంది జర్నలిస్టులు కూడా పంపించినాం కదా. ఎవడన్నా మీరు జర్నలిస్ట్ అనుకోండి, ముఖ్యమంత్రిని బండబూతులు డబ్బులు ఇచ్చి టీఆర్ఎస్ ఆఫీసులు తిట్టించారు. వాళ్ళు తిట్టిస్తే అంటే ఎవడన్నా సోయన్నోడు నిజమైన జర్నలిస్ట్ అనేవాడు ఎట్లుంటాడండి? బొమ్మ బొరుసు, రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు అంటే ప్రభుత్వం చేసే మంచిని చెప్తాడు, ప్రభుత్వం చేసే చెడును మాట్లాడతాడు. కానీ ఆ కుహనా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ ఉన్నారో, అంటే కేటీఆర్ మాట కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఇక్కడ కేటీఆర్ ఏమన్నంటే, మేము 36 మెడికల్ కాలేజీ కట్టినాం, 36 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టయితే మళ్ళీ మాది అధికారమే, మళ్ళీ దాచుకునేవాళ్ళం అన్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నా సరే చెడు విష ప్రచారం చేసే విధంగా కొద్దిమంది యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పేడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి లేదా యూట్యూబ్ ఛానల్స్? కాంగ్రెస్ పార్టీకి ఏడ ఉన్నాయి? మాకు పత్రికే లేదండి, ఇన్ని సంవత్సరాలైనా మాకు పత్రిక లేదు. అదే అంటున్నా, కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. V6 వెలుగు ఎవరిది? V6 అనేది పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిది, అంతేగాని కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్టీల వార్తలు ఉంటాయి. నమస్తే తెలంగాణ బోధ మానవతర డిబేట్ పెడతారా? మానవతర చర్చలు పిలుస్తారా కాంగ్రెస్ వాళ్ళని? ఎప్పుడు పిలిచారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు పిలవలే, ప్రతిపక్షంలో ఉన్నట్టు పిలవాలి. టీఆర్ఎస్ ఆఫీసులో ఉన్నది అది. V6 ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందా చెప్పండి? కాంగ్రెస్ జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పత్రికలు లేవు. నేషనల్ హెరాల్డ్ పత్రికనే మూసి స్వతంత్రోద్యమంలో మన గొంతుకై ఉంటే కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు ఇచ్చి ఆ పత్రికను కాపాడాలనుకుంటే బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే ఇందులో అక్రమం జరిగిందని బీజేపీ నాయకులు దాని విచారణ జరుపుతారు. బీజేపీ నాయకులు అక్రమాలు జరిగిందంట, ఆ పత్రికనే మూసేసే ప్రయత్నం చేస్తారు. ఇక మాకు పత్రికలు ఎక్కడ ఉన్నాయి? సరే, యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పెయిడ్ ఛానల్స్ అనుకుందాం మీరు చెప్పినట్టు, కానీ జనాలు స్వతహాగా వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళంతా పెయిడే. ఇప్పుడు 25 లక్షల మంది రైతుల ఖాతాలో 20,650 కోట్లు పడ్డాయి. అరకొర 1-2 మిగిలిపోతే వాళ్ళకు కూడా వేస్తానంటున్నాం. అట్లాంటి లబ్ధి పొందే రైతు అన్నలు ఎవరు మాట్లాడరు. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు ఎంపిక అయింది, ₹1,00,000 వాళ్ళ చెక్కులు ఇచ్చినాం. వాళ్ళు ఆనందంగా పునాదులు వేసుకున్నారు. ఇప్పుడు రేపు 2 లక్షల రూపాయలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు.
మొదట ఇల్లు లేని వాళ్ళ ఆయన ఒక మాట ఏమన్నాడు అంటే, నేను కూడా రైతు బిడ్డాను కాబట్టి సాటి రైతు బాధలు నాకు తెలుసు, ఆ రైతు బాధతోనే దళిత బంధు తీసుకొచ్చిన, దాన్ని అయితే పేరే లేకుండా చేసి దళిత బంధుకి ఏం సంబంధం? రైతు బంధు రైతు తీసుకొచ్చిన బంధు అది రైతు బంధేనా? అది బడాబాబులకు బంధు. అది డబ్బున్నోళ్ళకే ఇచ్చిండు. ప్రజా సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తారండి? దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేదవాళ్ళని వాళ్ళ ఎగువలో తీసుకొచ్చేందుకు ఇస్తారు సంక్షేమ పథకాలు. ఈయనేం చేసిండు? మల్లారెడ్డి లాంటి కుబేర్లకి, వ్యవసాయం చేయని భూములకు, బడాబాబులు, జూబ్లీస్, బంజారీల్స్ ఉన్న బాబులకు వాళ్ళకి ఇచ్చిండ సరే ఓకే. కొండలు గుట్టలు పుట్టలు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ భూములకు కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ములు మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులకు పరం చేసినావు. పేదవాడికి దక్కాల్సిన డబ్బుల్ని పెద్దోడికి ఇచ్చినావు, శ్రీమంతులకి ఇచ్చినావు. మరి మీ హయాంలో ఒక మార్జిన్ పెట్టి ఇవ్వచ్చు కదా. మా హయాంలో అట్లా చేయలే. ఇప్పటి వరకు మేము రైతు భరోసా అన్నాం. వాళ్ళ దుబారా రైతు బంధు ఓ దుబారా, తెలంగాణ దివాలా. రైతు భరోసా ఒక ఆసరా. ఎందుకంటున్నామంటే 54,74,000 మంది ఖాతాల్లో 12,000 రూపాయలు వేసినాం మేము. మరి ఇంకా 4 ఎకరాల లోపు ఇంకా 5, 6 వాళ్ళకు కూడా రేపు అయిపోతున్నాం. ఇది మాది సక్రమంగా వినియోగం అవుతున్న. మరి రైతు భరోసా మీద ఎందుకు ఒక క్లారిటీతో లేదు ప్రభుత్వం? అంటే ఎన్ని ఎకరాలకి ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది చెప్తారు. ఇప్పటి వరకు 4 ఎకరాలు వేసినాం. రేపు వచ్చే నెల ఇంకో నెల వేస్తాం. మేము చేసినటువంటి పథకాలన్నీ కూడా మేము చేసినవి చెప్తాను, చేయబోయే కూడా చెప్తున్నాం. 6 గ్యారంటీల్లో మహిళలకు 2,500 ఇస్తాన్నాం, రేపు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఆసరా చేస్తామన్నారు కదా కేసీఆర్. అట్లంటే వినండి, కేసీఆర్ చేసిన మోసాలు. ఉరి వేస్తే అంటే కేసీఆర్ కి మీకు తేడా ఏమున్నట్టు? మరి కేసీఆర్ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా మేలు చేస్తాయి. తాత్కాలిక ప్రయోజనాల కాలకు భావ ఉద్వేగాలు రచ్చ. మరి అలాంటప్పుడు చట్టాలు తీసుకురావాలి. చట్టం తెచ్చినా మేము అదే చెప్తున్నాం. ఏ చట్టం చేసినా కాంగ్రెస్ చేసింది, ఏ మేలు చేసినా కాంగ్రెస్ చేసింది. గతంలో 20 లక్షల ఇందిరా ఇళ్ళు కాంగ్రెస్ ఏ ఉన్నాయి, ఇప్పుడు 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరా ఇళ్ళు కట్టేది కాంగ్రెస్. రైతు గురించి మాట్లాడే నైతిక హక్కు కట్టబోతున్నాం. 5 ఏళ్ళు చూడండి, మరి 20 లక్షల కట్టబోతున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చినాం. అంచెల ఒకేసారి ఇయ్యం, అంచెలంచెలుగా వాళ్ళకి ఆ ఇల్లు నిర్మాణం 600 SFTలో పూర్తయ్యేలోపు వాళ్ళకి 5 లక్షల రూపాయలు. అంటే మన ఇద్దరం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకోకుండా క్షేత్రస్థాయిలో నిజంగా పరిస్థితులు ఉన్నాయన్న? క్షేత్రస్థాయిలో బేస్ కట్టుకుంటున్నారు, పునాదులు వేసుకుంటున్నారు. దాదాపు మొదట ఎవరైతే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంజూరు అవుతున్నాయి. 2వ దశలో ఇంకోళ్ళ మంజూరు అయితే దాదాపు లబ్ధిదారులందరికీ కూడా మంజూరు అయితే. గతంలో కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను కట్టిండా? ఎంత దోకా చేసిండు, ఎంత మోసం చేసిండు. తిప్పి కొడితే 2,40,000, 70,000 ఇల్లు కడతానని చెప్పి 60,000 మాత్రమే పూర్తి చేసిండు. 60,000లో సగం మంది లబ్ధాలకి వీళ్ళు అట్టనే పడావు పడ్డాయి ఆ బిల్డింగ్లన్నీ కూడా. అదేవిధంగా కొన్ని 80,000 ఇళ్ళు నిర్మాణాల దశలో ఉండి ఆగిపోయినాయి. అవి అసాంఘిక శక్తుల కార్యకలాపాలుగా మారిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాటికి 150 కోట్లు మంజూరు చేసి వాటిని నిర్మించే పని చేసినాం. అందుకే కేసీఆర్ దుబారా, తెలంగాణ దివాలా అంటున్నా. ఇవాళ మేము ధనిక రాష్ట్రం మా కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని 70,000 కోట్ల అప్పుతో పెడితే 8.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారిస్తే రేవంత్ రెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు ఎంత శ్రమిస్తాడో ప్రజలందరూ చూస్తారు. వాస్తవాలు చెప్తారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి పరిపాలించారు కదా వాళ్ళు. 10 ఏళ్ళు పరిపాలించారు, 7 లక్షల కోట్లు మీరు చెప్పే లెక్కలో 7 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి సంవత్సరంన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు ఎంత చేసిన అప్పులు కట్ట సరిపోతుంది. వచ్చే 18,500 ఆదాయం వస్తే 6,500 కోట్లు అసలు వడ్డీకి కడుతున్నాం మేము. జీతభత్యాలకు పోతున్నాయి. మిగిలిన అరకొర ఉంటే సంక్షేమ పథకాలు వాడుతున్నాం. ఇక చెప్పండి, ఇక్కడ కూడా ఈ 14 నెలల్లో దమ్ము ఉంటే నిరూపించమంటే ఎక్కడన్నా అవినీతి జరిగిందా? ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అవినీతి జరగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. అవినీతి జరగందే నిన్న కేసీఆర్ గారు అన్నారు కదా, సంచులు నింపాలి, సంచులు ఢిల్లీకి మోయాలి. సంచులన్నీ ఫామ్ హౌస్లో ఉన్నాయి. ఆ సంచులు ఉండబట్టే ఇలా ఏ పార్టీ ఆస్తులు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాల చరిత్ర, 53 ఏళ్ళు పరిపాలించింది. సొంత పత్రిక లేదు, టీవీ లేదు, బిల్డింగ్ లేవు. 500 కోట్ల ఆస్తులు కూడా లేవు. ఇవాళ 2001లో పుట్టి 2001లో పుట్టిన పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇవాళ దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. నిన్న అదే ఆ బలుపుతోనే ధన ప్రదర్శనే తప్ప అది బల ప్రదర్శన కాదు. అది ధన ప్రదర్శన సభ, అది బల ప్రదర్శన సభ కూడా. ప్రజలు వచ్చారు, ఖాళీగా ఉన్నారు, ఏదో సాయం చేస్తాడు, తీసుకున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు.
టెన్నరు పోయారు కథం. మళ్ళీ కాంగ్రెస్ ఇచ్చే ఇందిరా మిల్లు తీసుకుంటారు, కాంగ్రెస్ ఇచ్చే ఉచిత విద్యుత్ 50 లక్షల మందికి ఇస్తాను, మీరు 200 యూనిట్లకే ఉచిత విద్యుత్. ఆయన ఏమన్నాడు అంటే సంక్షేమ పథకాలు సంవత్సరంన్నర అయిపోయింది, ఎలక్షన్స్ ఇంకో 6 నెలల ముందు ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలు వీళ్ళు ఏం పీకి కట్టలు కడతారు అని అంటున్నాడు ఆయన డైరెక్ట్. ఆయన 10 ఏళ్ళు పీకి ఏం చేసిండు, ఇల్లు పీకి పందిరేసిండు. ఆ పందిరిని మేము ఇందిరమ్మ ఇల్లుగా మారుస్తున్నాం. ఆ 10 ఏళ్ళు పాపం అందరూ ఆశపడ్డారు, కేసీఆర్ అత్త వస్తే ఏడబడాలా, అల్లుడు బిడ్డ వస్తే ఏడబండాలా అని రకరకాల మాయ చేసి ఓట్లు దండుకున్నాడు. మొదటిసారి ఓడి గెలిపించారు, రెండోసారి నేను మళ్ళీ గెలవకపోతే మీకు ఇల్లు కట్టలేను అని చెప్తే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను ఆశతో పెడితే అది కట్టలేకపోయా. ఆయన కట్టలేదు, కానీ ఆయన ఢిల్లీలో కార్యాలయం కట్టుకోండు. ప్రతి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు అద్భుతంగా ఆకాశహారమే నిర్మించారు. ఇది వాస్తవం కాదా? పేద ప్రజలు మీరు కార్యాలయాలను కట్టుకోవాలని ఓట్లేశారా? పేద ప్రజలు ఉద్యమ పార్టీని గెలిపించింది మీరు టీవీ మెడికల్ కాలేజీలు కూడా కట్టిండు, ఇక్కడ అవినీతి చేయడం కాకుండా ఢిల్లీ పోయి అవినీతి చేశారు 100 కోట్లు. పాపం కేజ్రీవాల్ పార్టీ పుట్టింది అవినీతికి వ్యతిరేకంగా. కేజ్రీవాల్ పార్టీకి కూడా అవినీతి పాఠాలు చెప్పి పాపం కేజ్రీవాల్ని కూడా జైలుకు పంపించడానికి కారకులు బీఆర్ఎస్ కవిత కాదా? వీళ్ళ మాట్లాడి కూడా డైల్యూట్ చేసిరు అంటారు. ఏం చెప్తారు అసలు? ఏం సభలో ఏం జరిగింది? బీసీకి ఏం చెప్పారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని మహేష్ కుమార్ గౌడ్, అది బీసీల సభ కాదు కదా, వాళ్ళకి సిల్వర్ జూబ్లీ. అవును, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి వాళ్ళ ఎదగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేసి అసెంబ్లీలో ఆమోదింపజేసి ఢిల్లీ పంపించిండు. మరి ఢిల్లీ పంపించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలి కదా. అప్పుడు ఏమనాలా? బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను కేంద్ర ప్రభుత్వమా, కాంగ్రెస్ పార్టీ 9వ షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పంపిస్తే దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి బీసీల రిజర్వేషన్ రక్షణ కల్పించండి అని మాట్లాడాలి వద్దా? దాని గురించి ఏమైనా మాట ఉందా? అంటే బీసీలు అంటే చులకనా కేసీఆర్కి? చెప్పండి అండి. ఆ సభలో కూడా అది బీసీల సభ కాదు. బీసీ పార్టీలో ఏంది నిర్ణయం? నువ్వు పార్టీ పెట్టుకుంది ఎవరి కోసం? సమాజంలో ఉన్న నిమ్న వర్గాలను అభివృద్ధి చేయడం కోసం కదా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటన్నా? చెప్పారు కదా, పార్టీ ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా బలపడ్డది, భవిష్యత్ జనానికి ఏ రకంగా మొదలైంది, ఏ రకంగా పతనమైంది తెలియదా? వాళ్ళ అవినీతి మచ్చలు కాళేశ్వరం, కూలేశ్వరం ఆ తెలంగాణ ప్రజల దుఃఖదాయిని. ఎందుకంటానంటే దుఃఖదాయిని అంటే పెద్ద మాట. ఎందుకంటే ఎకరం పంటకి 30 బస్తాలు వస్తే 30,000 ఎంతో ఆదాయం వస్తుంది. ఆ ప్రాజెక్టు నీళ్లు బారితే ఎకరానికి 46,600 ఖర్చు అయింది. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు చెప్పారు. నేను అబద్ధమా? కాంగ్రెస్ అంటే ఆరోపించింది. వాళ్ళు చెప్పిన మాట మొత్తం ఏడాదికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 10,334 కోట్లు కరెంటు బిల్లు వస్తుంది దానికి. తర్వాత ఆ ప్రాజెక్ట్ నిర్వహించాలంటే 270 కోట్లు అవసరం. అంటే 10,700 కోట్లు ఉత్త పుణ్యాన్ని తగలబెట్టాలి దాంట్లో. ఇక చూడండి ఎంత పెద్ద బడ్జెట్ అది. ఇక దాని దుఃఖదాయని అనుకుంటే ఏమంటారు చెప్పండి? పోనీ ఏం ప్రయోజనం ఉంది? అది 3 ఎన్డీఏ ఉంది కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు? వాళ్ళు ఆ ప్రాజెక్టు అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఎందుకు కూలిపోయింది అని చెప్పి చూసి భూసార పరీక్షలు ఎక్కడా జరగలేదు, భూసార పరీక్షలు లేకుండానే పిల్లర్లు కట్టారు, అది మొత్తం ప్రాజెక్టు కట్టేశారు. ఒక ఇల్లు కట్టడానికి 6 నెలలు పడుతుంది. అట్లాంటిది ఒక ప్రాజెక్టు కట్టాలంటే 7-8 సంవత్సరాలు పట్టింది. పటిష్టంగా దృఢంగా తరతరాలు నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులా నిలిచిపోవాలంటే, తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా నిలిచే కాంగ్రెస్ ప్రాజెక్టులా కట్టాలంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది. అట్లా కట్టకుండా 3 ఏళ్లకే కడితే అది ముండమోసే. కడెం ప్రాజెక్ట్ ఇప్పటివరకు 3 ఏళ్ళకి ముండమోసే కదా. ఏం చేశారంట లోపాలు? ప్రతి ప్రాజెక్టులో నాసిరకం లోపాలు. వాళ్ళు ఏమంటారు అంటే ఒక మన 36 పనులు ఉన్నాయి, అందులో ఒకటి పోతే మనం మొత్తం ఖరాబ్ చేసుకుంటాం. ఒక పన్ను ఉడితే మొత్తం ఉడుతుంటాయి. పెట్టుడు పనులు పెట్టకపోతే జాగ్రత్త తీసుకుపోతే ఒకటి ఉడితే అన్ని ఊడుకుంటూ పోతాయి. పేక ముక్కలు కానీ ఒకటి కదిలితే ఎట్లా ఉంటుంది? అంటే రెండు పిల్లర్లు కుంగిపోతే అసలు కాళేశ్వరం అనేది మొత్తం ప్రాజెక్టే నాసిరకం. అదొక ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం అది. మేడిగడ్డ దగ్గర ఇప్పుడు అక్కడ తమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సింది శాస్త్రీయబద్ధమైనటువంటి ఇంజనీర్లు కట్టినటువంటి అంచనాలతో నిర్మించాలన్న ప్రాజెక్ట్ అది. అప్పటికే 11,000 కోట్ల రూపాయలు 74 కిలోమీటర్ల మీద కాలువలు తవ్వారు. 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. చూడండి ఎంత అవినీతో. 200 కోట్లు దొరికిన ఒక ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ దగ్గర, ఆయన భార్య దగ్గర జైల్లో ఉన్నాడు. అసలు హరిరామ్ తప్పు కాదు ఇది, దాని వెనక అసలు సూత్రధారులు ఉన్నారు. ఈ అవినీతి కారకులు. అదే పినాకిని ఘోష్ విచారణ జరుపుతుంటే ఏం చెప్పారు వాళ్ళు? ఇంజనీర్లు మొత్తం చేతులు, ఈ హరిరామ్ కూడా చెప్పి నా చేతులు ఏం లేదు, మొత్తం ఆయన చెప్పినట్టు గత ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఏది చెప్తే గది చేసి. మరి వాళ్ళు ఎట్లయితారు? అసలు సూత్రధారులు ఉన్నారు కాబట్టి అది కూడా దగ్గరకు వచ్చింది. పినాకిని అవినీతి జరిగింది, గుడ్డెద్దు చేలు వెంటనే ప్రభుత్వం ఉంది కదా అని కాదు.
ఒక సిట్టింగ్ జడ్జి గారు విచారణ జరుపుతుండడు 400 పేజీల నివేదిక ఇచ్చి ఓకే. కేసీఆర్ని నీటిపారుదల శాఖ గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా నేరుగా విచారణ జరపాలి, దానికోసం అనుమతులు కావాలని వాళ్ళు మళ్ళీ నివేదిక పెట్టారు. గడువు అయిపోతుంది, మళ్ళీ కొంత సమయం మీద అడిగారు. కాబట్టి ఏది ఊరికే పోదు, చేసుకున్నది ఎమ్మడే వెంట జరుగుతుంది. అంటే అధికార పార్టీ నాయకులుగా మీరు ఎన్ని విమర్శలు చేసినా నిన్న జరిగిన ప్రతిపక్ష నాయకుల మీటింగ్ చూస్తే కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులకు ఏం చెప్తారు? 42% మంది బీసీలకు మేలు చేయడం కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కంకణం కట్టుకొని నడుం బిగించి పార్లమెంట్ పంపిస్తే 42% అంటే ఈ రాష్ట్రంలో 80% జనాభా ఉన్న బీసీలు కాంగ్రెస్ పార్టీని వదులుకుంటారా? ఓకే. ఇట్లాంటి జమ్మయ్య జక్కాయలు వచ్చి ఏదో సోది సొల్లు మాట్లాడితే అసలు బీసీల ప్రస్తావన లేకుండా మా సభ ముగిస్తే 200 కోట్లు ఖర్చు పెడితే పట్టించుకుంటారా? అదే అన్నా, నేనేమనుకున్నామంటే అసలు ఇంత పెద్ద సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఇంత చేస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుని ఇచ్చింది, ఎస్సీ దళితుడిని ఆ జాతీయ అధ్యక్షుని చేసింది. గతంలో దామోదరం సంజయ్ గారు లాంటి వ్యక్తిని 62, 61లో ముఖ్యమంత్రి చేసినాం. కనీసం ఇంత పెద్ద సభలో తీర్మానం చేసి ప్రకటించి రాష్ట్రానికి ఒక బీసీ, ఎస్సీ అనట్లే, ఒక బీసీకో ఒక ఎస్టీకో ఎస్సీకో ఎవరికో ఒకళ్ళకి ప్రకటిస్తారు అనుకున్నాం. ఏం ప్రకటించారా? ఎందుకండి ఆ సభ? మరి అంటే మీరు కూడా ఆతృతగా చూసినాం, ప్రకటించాలని చూసినాం. ఇప్పుడు ఆయనకే లాభం కదా. సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళం మేము, నేను నా కుటుంబమే ఉండాలనుకునే వాళ్ళు. ఇవాళ చూడండి, ఆ బీఆర్ఎస్ స్ట్రక్చర్ చూడండి. అధ్యక్షుడు కేసీఆర్, చైర్మన్ కేటీఆర్, కార్యదర్శి జోగినపల్లి సంతోషరావు. మరి ఇంకా బీసీ ఏడి, ఎస్సీ ఏడి, ఎస్టీ ఏడి? మరి మా దాంట్లో జాతీయ అధ్యక్షుడు ఎస్సీ, ఇక్కడ బీసీ, ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్. పేద వర్గాలకు ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీనే ఇప్పటి వరకు చేసి పనికి ఆహార పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదవాడికి భూమి లేని పేదవాడికి అన్నం పెట్టేది కాంగ్రెస్ పార్టీనే. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే. ఇందిరాగాంధీ గారు లంబాడీలకు ఎస్టీ జాబితాలో చేర్చింది కూడా ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీనే. మరి ఇంత చేస్తే పేదలకు 20 లక్షల ఎకరాలు పంచింది కాంగ్రెస్ పార్టీనే. ఈ హైదరాబాద్ నగరంలో ఖరీదైన భూములు పేద ప్రజలకు పంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. దామోదరం సంజయ్ అన్న సంగతి, ఒక దళితుడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి కేసీఆర్ ఏం పంచి? మరి ఇంత చేస్తే నిన్న కేసీఆర్ గారి కామెంట్లు, ఆ శాస్త్రాలు చూసిరా అన్న? మొగోడు అనుకుని మొలక చల్లడానికి వస్తే సభ కాదు, సంతాప సభ. ఎందుకంటే ఏప్రిల్ 27 పెడుతున్నారు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీని చంపేశారు కాబట్టి సంస్మరణ సభ. తర్వాత కేసీఆర్ గారు అది ఏ సభ అనేది పక్కన పెడితే, ఆ సభలో కేసీఆర్ గారు మాట్లాడేవన్నీ నిజాలా కాదా? అన్ని అబద్ధాలు, పచ్చబద్దాలే. దళిత ముఖ్యమంత్రి చేసిండా? మహిళలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, 2,000 బోనస్ అన్నారు. ఇవన్నీ ఇచ్చారు. 200 కోట్లు ఖర్చు పెట్టి ఆ ముత్తడు చెప్పాలి. వాళ్ళ పార్టీ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ జరుపుకుని మీకు వచ్చే ఇబ్బంది. సంతాప సభ ఇద్దంటే టీఆర్ఎస్ ఏడంది, బీఆర్ఎస్ పెట్టారు. బీఆర్ఎస్ పెడితే అక్టోబర్ 5 పెట్టుకోవాలా? అక్టోబర్ బీఆర్ఎస్ అని ఉన్నప్పుడు అక్టోబర్ 5న ఆవిర్భవించింది. అది బీఆర్ఎస్ ఆవిర్భావ వార్షికోత్సవం. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని కాదు, రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ మా పార్టీ అంటారు. రాష్ట్రం కోసం చంపేశారు కదా. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో ఉండి బీఆర్ఎస్ పెట్టి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తామన్నారు. ఏది? వీళ్ళ పార్టీలో భూకంపం వచ్చింది, వీళ్ళ పార్టీనే ఓడిపోయింది. అందుకే అన్న కదా, ఇది తుస్సుమన్న సభ. కేసీఆర్ గారి ప్రసంగాన్ని జనం ఊహించారు, ఏం మాట్లాడలేకపోయినా. దానికి వయోభారం కూడా, హెలికాప్టర్ ఎక్కలేకపోతున్నాడు. ఇంకా రాజ్యాన్ని, ఇంకా ముఖ్యమంత్రి ఏమో ఎదురు చెప్పండి. హెలికాప్టర్ పాపం వయోభారం. మనం ఎవరైనా ముసలోళ్ళు అయితే, వృద్ధులైతే వయోభారం చేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెలికాప్టర్ ఎక్కలేకపోయారు. ఆయన హెలికాప్టర్ ఎక్కలేని ఆయన రాష్ట్రాన్ని ఇంకే విధంగా పరిపాలిస్తాడు. కాబట్టి ఆయనకు వారసత్వాన్ని పట్టుకొచ్చిండు, కేటీఆర్ని కనిపెట్టిండు. తప్ప ఇవ్వలేడు అందులో ఫోటోలో. ఉద్యమ కాలం నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి హరీష్ రావు మాయమైండు. ఫోటో పేపర్ యాళ్లలో కూడా లేదు. పేపర్ యాళ్లలో కూడా హరీష్ రావు ఫోటో లేదు. ఎంత దారుణమైన ఉద్యమకారుల గురించి ప్రస్తావన లేదు. ఉద్యమం నుంచి వెంటున్నటువంటి హరీష్ రావు ఫోటో లేదు, హరీష్ రావు ప్రస్తావన లేదు. కాబట్టి అయ్యా కొడుకులు ఇద్దరు డబ్బా కొట్టుకోవడానికే పెట్టినట్టుంది తప్ప దానివల్ల ప్రజలకు అర్థమైంది, ఓహో నిరుద్యోగులు ఏమనుకున్నారు, ఎదవల్లారా నీకు ఉద్యోగాలు నింపడం చేత కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలను వేగవంతంగా, పారదర్శకంగా, లీకులు లేకుండా, అవినీతి లేకుండా భర్తీ చేసిండు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 పరీక్ష కూడా పెట్టిండు సమర్థవంతంగా అని విద్యార్థి నిరుద్యోగులు అంటున్నారు. అరే రైతు రుణమాఫీ చేయడం చాలా చేతగాల కేసీఆర్కి. 1,00,000 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తానని 10 ఏళ్ళు ఊరించి 4 సార్లు చేస్తే మిత్తి మాఫీ అయింది తప్ప రుణమాఫీ కాలే. వీళ్ళు 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తే బ్యాంకర్లు ఏం చేశారు, వడ్డీ పెరిగింది, ఆ వడ్డీ మాఫీ అయింది, మీకు అసలు ఏం రాదు, ఈ 1,00,000 రూపాయలు మీకు ఇయ్యం, మేము వడ్డీ కింద మాఫీ చేసుకుంటాం. ఇంకేం లాభం జరిగింది చెప్పండి?
దళిత ముఖ్యమంత్రి అని దోకా చేసే మోసం చేసే దళితులను ఊరించి ఓట్లేదు దండుకునే దళిత బంధుని అందరికి ఇచ్చిర్రా ఇలా కొందరికి ఇస్తారకి మిగతా వాళ్ళంతా తిరగబడింది. సరే కేసీఆర్ గారు ఇచ్చిన హామీల్ని విస్మరించండు కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేదే ప్రశ్న. 14 నెలల్లో మీరు నిర్ణయిస్తే ఎట్లా అంటున్నా? అరే 100 రోజుల్లో చేస్తామన్నారు కదా. 14 నెలల్లో అన్న, ఏ 100 రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ గారు అదే ఏ ప్రభుత్వాన్ని రేపు పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి తీసుకురండి 2 లక్షలు రేపు పొద్దున్నే 14 చేస్తాం నెలల్లో అన్నారు వాళ్ళలాగా మోసం చేసిర్రా అంట. మీతో కాదా చేయలేదా? మీరు ఒప్పుకోండి. బరాబర్ మేము చేయబోతున్నాం. వాళ్ళు ఏ విమర్శలు ఆయన మాట్లాడి 200 కోట్లు పెట్టి మాట్లాడిన విమర్శల్ని మేమే అంటున్నాం. 2500 పేద మహిళలకు ఇస్తానన్నాం. మా ముఖ్యమంత్రి చెప్పిండు, బట్టి విక్రమార్క చెప్పిండు, అందరు చెప్తూనే ఉన్నారు. మేము పంచాయతీ ఎన్నికల లోపు ఆ హామీని కూడా నెరవేరుస్తాం. 4000 ఆసరా పెన్షన్లు ఇస్తాం, దివ్యాంగులకు 6000 ఇస్తాం పంచాయతీ ఎన్నికల లోపే అని అన్నాం. ఒకటెమ్మటి ఒకటి రాష్ట్ర పరిస్థితిని ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు ఎప్పుడో నోటిఫికేషన్ అంటే మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలియదా మీకు? 6.5 తెలిసి కూడా హామీలు కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో నేను 100 సార్లు చెప్తున్నా బావా ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక మన్మోహన్ సింగ్, ఒక పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ, అదేవిధంగా రాష్ట్రంలో రోషయ్య గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబరిచేవాళ్ళు వీళ్ళంతా. అట్లనే ఇప్పుడు బట్టి విక్రమార్క వచ్చిండు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. అనవసరంగా ప్రజల పైసలను దుబారా చేయరు, రాష్ట్రాన్ని దేశాన్ని దివాలా తీయనిరు. ఇలా కేంద్రంలో భాగవతం చూద్దాం, ఆడంతే ఉంది కదా. 40 లక్షల కోట్లతో వాళ్ళ చేతుల్లో పెడితే మోడీ గారి చేతుల్లో ఇవాళ 200 లక్షల కోట్ల అప్పుల కుప్పైంది. ఆడంతే ఉంది, దొందే. రాష్ట్రాన్ని పాలించడం చేత కాదు, భావోద్వేగాలు. పాపం ఆయన ఏదో రెచ్చగొడదామని వచ్చిండు, సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్లు పూలించిండు. ఏం సెంటిమెంటు? ఎవడు పట్టించుకున్నాడు అసలు? అంతా వచ్చారు, పోయారు, ఆనందపడ్డారు, వెళ్ళిపోయారు జనాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇంతకన్నా పెద్ద సభలు పెట్టినాం. ఇది మా అంటే 1,5 లక్షలు వచ్చారు అంతే. 10 లక్షలు ఇంతకన్నా ఎక్కువ పెట్టండి సభలు. ఓట్లు వేసిర్రా? 9 స్థానాల్లో పార్లమెంట్ లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు రాలే బీఆర్ఎస్కి. 3 స్థానాల్లో 3వ స్థానంగా పడిపోయారు. ఇక ఆ పార్టీ కోలుకుంటుందా? ప్రజల ఒక ముద్ర ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద. అవినీతి ముద్రని సర్ఫ్ ఎక్సెల్ పెట్టి కడిగిన, ఏరియల్ పెట్టి కడిగిన, చివరికి యాసిడ్ పోసినా ఆ మరక పోటలే. ఎందుకు కేసీఆర్ గారు గట్టిగా రాత్రి మాట్లాడు, ఈ రోజు వెళ్ళి రాత్రి డైరీలో రాసుకోండి వచ్చే 80,000 పుస్తకాలు చదివినట్టు ఉంది కథ అంతా. అది బెదిరింపులు, ఉడత ఊపులు మాట్లాడాయని. ఉడత ఊపుల మాటలకు, తాటాకి సప్పులకు పోలీసు విధులు చేయకుండా ఆగుతారా? పోలీసులు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ విధులు వాళ్ళు చేస్తారు శాంతి భద్రత కోసం. వాళ్ళ మీటింగ్ గుర్తుపెట్టుకోండి. ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు వచ్చే సభ, పొంగులేటి జాయినింగ్ సభ జరుగుతుంటే నేను సత్తుపల్లిలో పనిచేసేటప్పుడు ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వమన్నారు. తర్వాత ప్రైవేటు బస్సులు పోతే మీ ఆర్టీఏలతో వాళ్ళని బెదిరించారు, బ్రేక్ ఇన్స్పెక్టర్తో బెదిరించారు. స్కూల్ యాజమాన్య దగ్గర పోతే వాళ్ళు ఇవ్వమన్నారు, మీకు ఫైన్లు వేస్తాం, మమ్మల్ని బెదిరించారని చెప్పారు. ఆటోలు కూడా రానికపోతే మేము పాదయాత్రగా ఒక 50-60 మంది మీరు రాని, మా కాళ్ళను కట్టేస్తారా? మా కాళ్ళను కట్టారు కదా, పోతానమని బయలుదేరినాం. సత్తుపల్లి నుంచి ఖమ్మం 80 కిలోమీటర్ల నడక బయలుదేరినాం. సాయంత్రం రాత్రి 7 మీటింగ్ కల్లా చేరుకున్నాం. అంత పట్టుదలతో కాళ్ళను వచ్చి అంతా వచ్చి నీరసం అయిపోయి అట్లా చేరుకుని జనం మొత్తం కదిలేరు అట్లా. కానీ ఈరోజు ఏమన్నా మీటింగ్ ఆటంకం కలిగించిన ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం. తర్వాత ప్రైవేటు వాహనాలు, స్కూల్ బస్సులు, అక్కడ ఏ మాత్రం ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినాం. దట్ ఈజ్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాలు నియంత్రితంగా ఉంటే ఇంకో పార్టీ పుట్టేదే కాదు, కేసీఆర్ అనేటువంటి ఉండేవాడే కాదు. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీ కూడా ఉండేది కాదు, పుట్టేదే కాదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నియంతృత్వం ఉండదు. అందరూ బతకాలా, అన్ని పార్టీలు ప్రజాస్వామ్యంలో పాల్గొనాలా, ఎన్నికల వ్యవస్థలో పాల్గొనాలా, పోటీ చేయాలంటారు. కానీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాకు అనుమతి లేదు. మేము అట్లా కాదు, అది మంచి సంస్కారం కాదు. ఇచ్చినాం, ఎన్ని బస్సులు అయితే అన్ని బస్సులు. కేసీఆర్ గారు అంటున్నారు, ఒక పెద్ద మనిషి కేసీఆర్ అన్న నువ్వు ఏడున్నావు రావాలన్నాడు, కత్తి వాళ్ళ చేతిలో యుద్ధం నన్ను చేయమంటే ఎట్లా చేస్తాను? యుద్ధం చేయడానికి హెలికాప్టర్ ఎక్కలేనోడు యుద్ధం ఏడ చేస్తారండి? కాళేశ్వరం నీ ఇంజనీరింగ్ గుర్రం చేసే పని గుర్రం చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. రాష్ట్రాన్ని నీ చేతిలో పెడితే అభివృద్ధి పదవులు అడుగుతాం అనుకుంటే ఇలా అప్పులు తీసుకుపోయినావు, ఫెయిల్ అయిపోయినావు, విఫలం అయిపోయినావు. నువ్వు కత్తి తీసుకొని ఏం చేస్తావు? కత్తి తీసుకొని కూరగాయలు కూడా కోయలేవు. నువ్వు శత్రువులు ఏం చంపుతావు అంటున్నా. కత్తి తీసుకొని కూరగాయలే కోయలేవు. కత్తి పట్టుకొని మొయ్యలేనోడు, కత్తే మొయ్యలేనోడు కత్తి తీసుకొని ఏం చేస్తామంట? అంటే మీరు కత్తి మోసేవాడు, యుద్ధం చేసేవాడు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలని వాళ్ళ చేతిలో పెట్టారు కత్తి. వాళ్ళు యుద్ధం చేస్తారు, అన్యాయాన్ని, అవినీతిని కోస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను, దారుణాలన్నింటిని కూడా కోసుకుంటూ బయట తీసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి.
అది చూసి తట్టుకోలేకే ఉక్క పోసి బయటకు వచ్చిండు ఆయన. కేసీఆర్ లాంటి పెద్ద వ్యక్తి ఎందుకు 20% కమిషన్ అని ప్రసంగించాల్సి వచ్చింది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేసి ఎక్కడ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడానికి, ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ సానుభూతి పనులు వాళ్ళు. మీరు ఫోన్ న్యూస్ కొలిపారు. ఒక సెక్రటరేట్లో భారీ భద్రత ఉంటుంది, ఒక దళిత ఆర్థిక మంత్రి ఉన్నాడు, ఆయన్ని బద్నాం చేసేందుకు ఆయన చేతిలో ఉంటుందా? ఆర్థిక మంత్రి కానీ నిధులు 500 తిప్పి కొడితే 500 కోట్లు కూడా లేవు వాళ్ళకి. 10 లక్షలు 15 లక్షల సర్పంచులు వాళ్ళంతా ఎవరు హయాంలో సర్పంచులు? నిధులన్నీ దారి ఎటు మళ్లించారు? హరితహారానికి మళ్లించారు. సర్పంచులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని హరితహారానికి మళ్లించి జోగినపల్లి సంతీశ్వరరావు వీళ్ళు జేబులో వేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంతమందికి ఇచ్చుకుంటూ ఓపిక పట్టండి ఇస్తామనంటే రాద్ధాంతం చేయాలని చెప్పి ఒక దళిత ఆర్థిక మంత్రి మీద ఆరోపణలు చేసి ఆడికి పోయి ధర్నాలు చేస్తే ఏమంటారు? చూస్తే వాళ్ళ భాగవతం మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. అందులో రెచ్చగొట్టింది వాళ్ళే, పొమ్మందే వాళ్ళే. తెలవదా? నిజమైన కాంట్రాక్టర్లు అందరికి కూడా వస్తున్నాయి, పెద్ద కాంట్రాక్టర్లకు వస్తున్నాయి, చిన్న కాంట్రాక్టర్లకు వస్తున్నాయి. అన్ని తిప్పి కొడితే 8,000 కోట్లు కూడా లేవు. పెద్ద చిన్న కలిపితే వీళ్ళు 500 కోట్లు కూడా లేవు. వెళ్ళాయి. వీళ్ళు కావాలని చేశారు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. అంటే వాళ్ళ హయాంలో కమిషన్లు తీసుకొని వాళ్ళు చేశారు. వాళ్ళు కనీసం అక్కడ సెక్రటరీ దాకా కూడా రానిలేక వాళ్ళని అడగటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము వాళ్ళని ఇస్తాం, ఓపిక పట్టండి, నిధుల పరిస్థితులు ఉన్నది, నిధులు రాగానే ఇస్తామని చెప్పి వాళ్ళని ఓదారు. ముఖ్యమంత్రి చెప్పిండు స్వయాన, రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు చెప్పిండు, అప్రమత్తం చేసిండు. ఒక తండ్రి కుటుంబంలో అప్పుల పాలైతే బిడ్డలు చెప్తున్నారు, నాన్న జాగ్రత్తగా ఉండాలి, రేపటి నుంచి మనం పొదుపుగా బతకాలి, లేకపోతే మన కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది, నాశనం అయిపోద్ది. కాబట్టి మనం అందరం మళ్ళీ ఎదిగేంత వరకు, ఆర్థికంగా ఎదిగేంత వరకు మనందరం కష్టపడాలని చెప్తాం. అట్టనే రేవంత్ రెడ్డి ప్రజలందరూ చెప్పిన ఆలోచన చేయండి, ఇట్లా చేసిండు, అప్పుల కుప్పగా మార్చిండు. వచ్చిన డబ్బులన్నీ కూడా అప్పులకి వడ్డీలకి సరిపోతున్నాయి. ఏ ప్రాజెక్టు కూడా ఉపయోగపట్టలేదు. ఇలా కాళేశ్వరం లేకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి. ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో గట్ట ప్రాజెక్టుల మూలంగానే, వర్షాభావ పరిస్థితుల మూలంగా ఏనంటే చెప్తానంటే ఏనంటే సక్సెస్ ఏడాయింది. కృత్రిమం అంతా కృత్రిమం, కృత్రిమ మాటలు, కృత్రిమ మీటింగ్లు, కృత్రిమ ఉద్యమాలు ఇవన్నీ. అంటే రాయన్న, మీరేదో అధికార పార్టీ నాయకులు కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థించాలి, ప్రతిపక్షాన్ని విమర్శించాలని కాకుండా నిజంగా చెప్పండి, ఆ మీటింగు, ఆ జనం, ఆ సభ, ఆ వ్యవహారం అంతా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సంసిద్ధంలో పడ్డది. మీద చేసుకొని ఆత్మ విమర్శ చేసుకుంటే చెప్తున్నా. ఓకే, ఇందులో ఇంకోటి లేదు. అదంతా ఉత్తదే, వాపు చూపించడానికి. నేను చెప్పిన కదా, ధన ప్రదర్శన, డబ్బులు బాగున్నాయి కదా, ధనిక పార్టీ కదా, ధనిక పార్టీ కాబట్టి ధన ప్రదర్శన చూపించింది. ఆ ధన ప్రదర్శన ఉడత ఊపులకు, తాటాకు చప్పుడు, వాళ్ళకు ధన ప్రదర్శన చేయాలంటే ఎలక్షన్ టైంలో చేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తారు? కావాలని, మేము కూడా ఉన్నామని ఇంత అవినీతి చేసి సిగ్గుండాలి ఆ మీటింగ్ పెట్టడానికి. అసలు ఏం మాట, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు జరిగితే మొత్తం సగం తిన్నారు అందులో. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో 3 రూపాయలకు కొనాల్సిన కరెంటుని 8-9 రూపాయలు పెట్టుకున్నారు, జేబులో వేసుకున్నారు. ఫార్ములా 1 రేస్ ఏంటంటే, ఫార్ములా 1 రేసు ఎంత అవినీతి క్లియర్గా కనపడుతుంది. ఎన్నికల సమయం, ఇంత అవినీతి చేస్తే వాళ్ళంతా బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మీరేదో కెమెరాల ముందు కావాలని వాళ్ళని విమర్శించడం కాకుండా నిజమైన పరిస్థితులను మాట్లాడతారని మిమ్మల్ని పిలిపించిన. నేను నిజమైన పరిస్థితులే మాట్లాడుతున్నా. ఆ మీటింగ్ వాపు, ధన ప్రదర్శన అని అంటాను, ఉత్త వాస్తవాలు అంటే మీరు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికి వాళ్ళని ముందు పెడుతున్నారని వాళ్ళ వాదన. మేము ప్రజలకు మాకు అధికారం అప్పచెప్పారంటే నమ్మారు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని నమ్మిరా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తే ఆయనతో సీట్లు కూడా గెలవపోతాయి. రేవంత్ రెడ్డి కొట్లాడిండు కేసీఆర్ ని. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వం సమిష్టి కొట్లాడింది. రేవంత్ రెడ్డి కష్టాన్ని, ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పండి. రేవంత్ రెడ్డి కష్టాన్ని చూసి, మిగతా నాయకుల కష్టాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలు రేవంత్ రెడ్డి కష్టానికి తగ్గ ప్రతిఫలం నీవు ముఖ్యమంత్రి తీసుకో, బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక మంత్రి తీసుకోండి, ఉత్తమ్ గారు మీ పదవులు పంపకం చేసింది, కష్టాన్ని బట్టి చేసింది. వాళ్ళు ఆశీస్సులు అందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి, ప్రజలు కూడా దీవించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధానాలు అదే అంటాను కదా. ఉన్నప్పుడు మొత్తం కూడా దోచుకున్న తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేమంటాం, మేము నమ్ముతాం. ఏదో నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం ప్రచారం ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చింది అన్నట్టు అట్ట ప్రచారం కూడా చేసినా ఇప్పుడు నమ్మట్ల వాళ్ళు. కేసీఆర్ చెప్పేంత తొండి, మాట్లాడేంత తొండి, ఇదంతా ఉత్తదే,
ఇదంతా అబద్ధమే. ఎందుకు ఉత్తది అయితే మీ మంత్రులు వచ్చి హుటాహుటిన ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇచ్చుకోవడం గుర్తు చేస్తాను అంటున్నా. ఇలాంటి వ్యక్తి ఎందుకు తిరగాలి? రైతుల గురించి మాట్లాడాడు, రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? నేను అదే అంటున్నా. వరి వేస్తే ఉరి వేసినట్లంటే మా ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో 15 లక్షల ఎకరాలు పడావు పడ్డాయి, వేయలే. కానీ ఈయనేం చేసిండు, నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలా. తన ఫామ్ హౌస్ 150 ఎకరాల్లో వరి పండించి అత్యధిక ధరలకు అమ్ముకోండు. అంటే నీకు ఒక న్యాయం, రైతుకు ఒక న్యాయమా? రైతు గురించి మాట్లాడవచ్చు అసలు? కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు భరోసా ఇచ్చింది, 54 లక్షల మంది ఖాతాలు ఇంకేయబోతున్నాం. 24 ఇచ్చినామంటున్నారు. ఇప్పుడు ఇస్తూనే ఉన్నాం మేము, 24 గంటల కరెంట్ ఇస్తూనే ఉన్నాం. రైతు బంధు ఇచ్చి ఎకరాకి ఆదుకున్నాం. రైతు బంధు నేను చెప్పిన బీమా ఇచ్చినాం. రైతు బంధు దుబారా మేము రైతు భరోసా ఇచ్చినాం. వాళ్ళు ఇచ్చింది మొత్తం కలిపితే 60 లక్షల మంది కూడా లేరు. మేము ఇప్పటికే 54,74,000 మంది రైతుల ఖాతాలు వేసినాం. ఈ కొద్ది మందికి వేయబోతున్నాం. మేము వాస్తవాలు చెప్తే వేస్తాం, రేపు ఎల్లుండా వేస్తాం. 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో 100%, దాదాపు 98% అయింది. 2% ఎప్పుడు కూడా ఏ విద్యార్థి 98%. అది కూడా రైతుల యొక్క స్వయం కృతాపరాధం మూలంగానే వాళ్ళకు ఆ 2 లక్షలు. అంటే మానవతరాయ్ గారు అధికారం వచ్చిన తర్వాత వాక్చాతుర్యాన్ని బాగా పెంచింది కాదు ఉపేందర్, వాస్తవాలు మాట్లాడుతుంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఉన్నది చెప్పుకుందాం. మేము అదే చెప్తున్నాం. మేము మహిళలకు 2,500 ఇస్తాం, ఇవ్వలేకపోయినా ఇస్తాం. దివ్యాంగులకు 6,000 ఇస్తాను, ఇస్తాం. రేపు మా పంచాయతీ ఎన్నికలో ఇస్తాం అంటాం. అంతేగాని వాళ్ళకి ఎగ్గొట్టలే. రుణమాఫీ విషయంలో రైతులకు ఎంత ఎగ్గొట్టారు అసలు? మాకు వడ్డీ మాఫీ అయింది, అసలు మాకు ఉపయోగపడలేదు. మరి పరిస్థితి ఏంటంటే కనీసం సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ విధంగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేవంత్ రెడ్డి ఎన్నో విప్లవాలు 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని ఎవరు మిమ్మల్ని అంతగా డిమాండ్ చేసి ఎందుకు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో మేము నిరూపించుకుంటామండి. 5 ఏళ్లలో అరే ఈ మాట ఎలక్షన్ లో చెప్పాలి. 100 రోజులు అన్నారు, రేపు పొద్దున్నే అన్నారు కాబట్టి వేసిర్రు. వాళ్ళు కోమటిరెడ్డి గారు ఏమన్నారు, కేటీఆర్ ఇగో చూసుకో 4,000, రేపు పొద్దున్న ఇంకో వచ్చే నెలలు వేస్తున్నాం అన్నారు. ఇవాళ 15 నెలలు అయింది, ఎక్కడ దాన్ని ఊసేలేదు. బరాబర్ ఏసుడే ప్రజలకు అన్న. ఇంకెప్పుడు రేపు దిగినాకనా? రేపు దిగినాక 80% 10 పక్క. ఎట్లా చెప్తున్నారు? 10 ఏళ్ళు పక్క. 10 నెలల నుంచే ప్రజలు తలకాయలు మొత్తుకుంటున్నారు అంటే మిమ్మల్ని 10 ఏళ్ళు ఎట్లా భరిస్తారు? నిరుద్యోగుల్లో భరోసా కల్పించిన, నమ్మకం కల్పించిన, పరీక్షలు పెడితే రాస్తే ఉద్యోగాలు వస్తాయి. మీరు భరోసా కల్పిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ధర్నాలు ఎందుకు జరుగుతాయి? ఉస్మాన్ యూనివర్సిటీలో ర్యాలీలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు, సాహిత్యకంగా చేసినప్పుడు వాయిదా అంటే వాయిదా చేసినాం. పరీక్ష పెట్టి గ్రూప్ 1 పరీక్ష పెడితే అందులో ప్రిలిమ్స్ అర్హత సాధించిన ఆడా మగ కలిసి ఆడ కూర్చొని మెయిన్స్ గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు రాజకీయ ఉచ్చులో పడిపోయి కనీసం వాళ్ళ గురించి అయినా మాట్లాడిండి నా కేసీఆర్ చెప్పు, వాళ్ళ గురించి అయినా మాట్లాడిండా? ఏది మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇందిరా పార్క్లో ఎవడైతే ధర్నా చేస్తాడో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. గ్రూప్ 1 అధికారులుగా ఎంపికయ్యారు, ప్రతిభావంతులు సామాన్యులు ఎంపికయ్యారు. ఎంపికైతే కొంతమంది అర్హత సాధించిన వాళ్ళు బీఆర్ఎస్ ఉచ్చులో పడి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ నిరుద్యోగుల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నిజంగా వాళ్ళల్లో ఎవరైనా అర్హత సాధించారు? అక్కడ ఒక 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకళ్ళు బీజేపీ ఏజెంటు, ఒక ఆమె బీజేపీలో గిరిజన మోర్చాలో తిరుగుతుంది. ఒక అమ్మాయి ప్రిలిమ్స్ కూడా రాలే. ఇందులో ఒక అమ్మాయి, 2 అమ్మాయిలకు ప్రిలిమ్స్ రాలే. తర్వాత అబ్బాయిలకు అంతే, గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా రాలేదండి. వీళ్ళకి అసలు గ్రూప్ 1 మెయిన్స్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అయినా మీరు విద్యార్థుల్ని బదనాం చేయడం కాంగ్రెస్ పార్టీ కాదు. నిజంగా ఉంటే మేము కొట్లాడతాం. నువ్వు నిరుద్యోగం అనేవాడు దేని గురించి మాట్లాడాలా? పరీక్ష నిర్వహణ లోపాలు ఉన్నాయి. ఐరిష్ మీకు ఇటువంటి భద్రతా ప్రమాణాలు పాటించారా? ఐరిష్ వాడారా? బయోమెట్రిక్ వాడారా? సూచరాత రాశారా? కాపీలు కొట్టారా? లేకుంటే సీసీ కెమెరా పెట్టలేదా? అవి జరగకపోతే ఆ రోజే గొడవ అయింది. మీ 90% పోరాటం అంతా నిరుద్యోగుల గురించి, వాళ్ళ గురించి మీకు పూర్తి అవగాహన ఉంటుంది. 13 ఏళ్ల గ్రూప్ 1 నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం వల్ల కాక లీకులయ్యి నిరుద్యోగులు 13 ఏళ్లకు తపస్సు చేస్తుంటే ఇవాళ 563 మంది నిరుద్యోగులకు వాళ్ళని గ్రూప్ 1 అధికారం చేస్తాను. అది గొప్పతనం. అయితే 21,000 మంది అర్హత సాధించారు, అందరికీ రావు. 563 మందికే వస్తాయి. కానీ మిగతా వాళ్ళు సహసిద్ధంగా నిరుత్సాహంగా ఉంటారు, అసంతృప్తిగా ఉంటారు. కానీ వాళ్ళ అసంతృప్తిని ఆసరాగా చేసుకొని వాళ్ళని మళ్ళీ చదువుకోండి, మీరు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి అని ఆత్మస్థైర్యం నింపే బదులు వాళ్ళని ఆత్మహత్య చేసుకోమంటుంది బీఆర్ఎస్ పార్టీ. చచ్చితే ఆడ గోతికాడు నాకు కూర్చొని ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు, కాంగ్రెస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ చేయబడి చచ్చిపోయిందని ధర్నాలు చేద్దాం అనుకుంటారు. కృత్రిమ ఉద్యమాలకు పాల్పడుతున్నారంటున్నా. అవన్నీ కూడా కృత్రిమ ఉద్యమాలు. నిజమైనటువంటి ఉద్యమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. కృత్రిమ సభలు, కృత్రిమ మాటలు, కృత్రిమ ఉద్యమాలు ఎప్పటికి కూడా విజయం సాధించవు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చివరికి ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారి సభను ఉద్దేశించి? వారు నిన్న మాట్లాడిన ప్రసంగాన్ని చారానా కోడికి బారానా మసాలాగా సాగిన సభ, ఒక్క మాటలో చెప్పిన.
చారానా కోడికి బారానా మసాలా. ఉమ్, విషయం తక్కువ, సోది ఎక్కువ. ఉమ్. విషం జిమ్ముడు ఎక్కువ. విషయం తక్కువ, కాంగ్రెస్ పై విషం జిమ్మేది ఎక్కువ. మీరేమో విషం జిమ్మిరు అంటారు, నిజాలు మాట్లాడారని బీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారు. నిజాలు అయ్యి? నిజాలు ఎట్లా? అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నిజాలు ఎట్లయితే అసలు? ఉమ్, రైతులకు తెలంగాణ రైతులు కష్టాల్లో ఉంటే వీళ్ళకి ఆదుకోకుండా పంజాబ్ రైతులు ఆ ఉద్యమం లేడు, పాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వాళ్ళు చచ్చిపోయారు పాపం. 600 మంది చచ్చిపోతే రాహుల్, ప్రియాంక గాంధీలు అండగున్నారు ఢిల్లీలో ధర్నా చేసేటప్పుడు. ఆ ఉద్యమంలో తొంగి చూడవా, నరేంద్ర మోడీ దగ్గర పొర్లు దండాలు పెడితివి. సభ విజయవంతమైన తర్వాత చెడ్డ పేరు వచ్చింది నాకు అని చెప్పి వాళ్ళ మచ్చక చేసుకోవడం కోసం సొంత రైతులకు ఇవ్వచ్చు కదా, డబ్బు లేదు. ఓకే. ఒక్కొక్కడికి 6 లక్షలు ఇవ్వకుండా 600 మంది రైతుల ఖాతాల్లో వేసినావు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినావు. తెలంగాణ రైతులకు ఇవ్వకుండా ఆడేసినావు. మరి రైతులు నిన్ను మెచ్చుకున్నారా? అందుకే ఓడిచ్చింది అంటాను. ఉమ్. అది అబద్ధాల సభ. అది అబద్ధాల సభ, జనసభ కాదు అది, ధనసభ, అబద్ధాల సభ. ఉమ్. ఇక దాని గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కూడా సమయ వృధా. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, ఇంత విలువైన సమయాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.